కి స్వాగతం. అందరూ బ్యాండ్ వెనక్కిపోవాలి. వెనక్కిపోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. డివిజన్ ఇన్ఛార్జిలో కనపడేందుకు ముందుండి మిగతా వెనక్కిపోవాలి. బ్యాండ్ వెనక్కిపోవాలి. అందరూ బ్యాండ్ లోపలికి వెళ్ళాలి. దయచేసి అందరూ బ్యాండ్ లోపలికి వెళ్ళాలి. ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండించండి 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 ప్రజా వ్యతిరేక ఈ రోజు రోడ్ల మీదకి రావడం కూడా చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క మహిళకి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.
నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కడి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరు మహిళలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈ రోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈ రోజు ప్రజలందరూ కూడా ఆక్రోధించేటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖరన్ గారికి, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీడియా వారందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా మన నాయకుడు జగన్ గారు ప్రకటించినప్పుడు మరి ఈరోజు 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన ర్యాలీలు జరుగుతూ చంద్రబాబు గారు మేనిఫెస్టో మొత్తం పక్కన పెట్టి ఆనాడు వారి మామగారిని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఈనాడు నేను మేనిఫెస్టో మొత్తం చేశానని చెప్పుకుంటున్నారు, ఎక్కడ చేశారు? సూపర్ సెక్షన్ జరగలేదు. కానీ చేశానని ఈ రోజు తిరుపతిలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిన కూడా కోరుతున్నాం. కాబట్టి జగనన్న చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ 175కు 175 శాసనసభ్యుల్ని గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మనందరి మీద. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ పట్టినా కూడా జగన్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చాయి, చంద్రబాబు వచ్చి ఏమి చెయ్యడం లేదు అని ఈరోజు ప్రజలందరూ చెప్పుకోవడం కూడా అందరూ వింటున్నాం. కాబట్టి మనమందరం కూడా ఒక మాట మీద, ఒక బాట మీద ఉండి ఈ వెన్నుపోటు జ్వరాన్ని విజయవంతం చేసినందుకు నెల్లూరు సిటీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్.